నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి సబ్మరైన్ సౌత్ చైనా సముద్రంలో బయటపడింది. అమెరికాకు చెందిన ఈ జలాంతర్గామి దాదాపు 80 ఏళ్ల తర్వాత బయటపడింది. ఫిలిప్పీన్స్ ఐలాండ్స్ దగ్గరలో దాదాపు కిలోమీటర్ లోతులో సబ్మరైన్ ఉన్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. 1944 ఆగస్టు 29న శత్రువులు దాడి చేయడంతో రెండో ప్రపంచ కాలం నాటి సబ్మరైన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో అందులో పనిచేసే 79 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఫిలిప్పీన్స్ ఐలాండ్స్ దగ్గరలో దాదాపు 3000 అడుగుల లోతులో సబ్మరైన్ ఉన్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. ఈ సబ్మరైన్ విషయమై చెప్పేందుకు యుఎస్ నేవీ అడ్మిరల్ శామ్యూల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన సమయంలో ఈ సబ్మరైన్ ను కోల్పోవడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. విజయత దక్కించుకోవడానికి కొన్ని కోల్పోవలసి వస్తుందని తెలిపారు. 1944 ఆగస్టు 24న ప్రత్యర్థుల టార్పేడోల దారిలో సబ్మరైన్ మునిగిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.